హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఏంటంటే ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ప్రెగ్నెన్సీ వచ్చిన మొదటి 3 నెలల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఎలాంటి ఫుడ్ అయితే తీసుకోవాలి అనే దాని గురించి అయితే తెలుసుకుందాం. దానికంటే ముందు నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రెగ్నెన్సీ అంటేనే ఒక వండర్ఫుల్ మూమెంట్ అని చెప్పొచ్చు, ముఖ్యంగా స్త్రీలకి. సో అలాంటి వండర్ఫుల్ జర్నీని ఎంతో ఎంజాయ్ చేస్తూ అలాగే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది. ఫస్ట్ ఇక్కడ ప్రెగ్నెన్సీ వచ్చేసి టోటల్ 9 months. ఈ 9 monthsని 3 కేటగిరీస్గా అంటే 3 ట్రైమిస్టర్స్గా డివైడ్ చేశారు. ఒక్కొక్క ట్రైమిస్టర్లో 3 months అనేటివి ఉంటాయి. ఫస్ట్ ట్రైమిస్టర్ వచ్చేసి మొదటి 3 నెలలు 1, 2, 3 months. సెకండ్ ట్రైమిస్టర్లో 4th, 5th, 6th months. అలాగే లాస్ట్ థర్డ్ ట్రైమిస్టర్లో 7, 8, 9 ఇలా ఒక్కొక్క ట్రైమిస్టర్లో 3 months అనేటివి ఉంటాయి. మనం ఫస్ట్ ట్రైమిస్టర్ గురించి అయితే తెలుసుకుందాం. ఈ ప్రెగ్నెన్సీలో ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే మొదటి 3 నెలలు చాలా సెన్సిటివ్ పీరియడ్స్. అంటే ఇందులో చాలా వరకు మిస్క్యారేజెస్ అండ్ అబార్షన్స్కి ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ ఫస్ట్ ట్రైమిస్టర్ అనేది మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రెగ్నెన్సీలో ఫస్ట్ మంత్ అనేది మనకి తెలియకుండానే గడిచిపోతూ ఉంటుంది. ఎలా అంటే మనకి పీరియడ్ మిస్ అయిన తర్వాత ఇంట్లోనే ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది చేసుకోవడం కానీ, లేక మీరు ఏదైనా సిమ్టమ్స్ని ఫేస్ చేసినప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం కానీ ఇలా చేయడం వల్లనే మనకి 1 month అనేది గడిచిపోతూ ఉంటుంది. దాదాపు మనం సెకండ్ మంత్కి స్టార్ట్ అవుతున్నాం అనే టైంలో మనకి ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అవుతుంది. ఈ ప్రెగ్నెన్సీ 3 monthsలో మీరు ఎలా ఉండాలంటే వెయిట్ లిఫ్ట్ చేయకూడదు, అంటే బరువులు మోయడం, వంగడం లాంటివి చేయకూడదు. అలాగే మెట్లు ఎక్కువగా ఎక్కడం దిగడం కూడా చేయకూడదు. నెక్స్ట్ వచ్చేసి స్లోగా నడవడం లాంటిది అలవాటు చేసుకోవాలి. రన్నింగ్, జాగింగ్ చేయకూడదు. అలాగే వీలైనంత వరకు బైక్ పైన జర్నీ చేయడం మానేయాలి. ఇంట్లో ఏవైనా చిన్న చిన్న పనులు చేసేటప్పుడు ఎక్కువగా స్ట్రెయిన్ తీసుకోకూడదు, అలాగే స్ట్రెస్గా ఫీల్ కాకూడదు. అలాగే సడన్గా కింద కూర్చోవడం, సడన్గా లేవడం లాంటివి చేయకూడదు. మెయిన్ థింగ్ వచ్చేసి ఏంటంటే టైం టు టైం డాక్టర్ని విజిట్ కావాలి. అలాగే వాళ్ళు చెప్పే జాగ్రత్తలు అండ్ ఫుడ్ అయితే కరెక్ట్గా టైం టు టైం అయితే తీసుకోవాలి. ఈ టైంలో మెడిటేషన్ అండ్ చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేయడం మంచిది. బెడ్ రెస్ట్ సజెస్ట్ చేసిన వాళ్ళు చేయకూడదు. చూసారు కదా మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో. ఇప్పుడు ఎలాంటి ఆహారం తీసుకుంటే బేబీ డెవలప్మెంట్ అండ్ మీ హెల్త్కి కూడా మంచిదో చూసేద్దామా. మీ డైట్లో పాలు, గుడ్లు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. ఇంకా ప్రోటీన్ కోసం డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి. ఈ ప్రోటీన్ అనేది బేబీ యొక్క బాడీ బిల్డింగ్ కోసం ఉపయోగపడుతుంది. ఇంకా పైనాపిల్, పపాయ ఈ 2 కాకుండా అన్ని రకాల ఫ్రూట్స్ని అయితే తీసుకోవచ్చు. ముఖ్యంగా దానిమ్మ, యాపిల్, కివి, గ్రేప్స్ అండ్ జామకాయ ఇవైతే చాలా మంచివి. బత్తాయి కూడా. సో మీరు డైరెక్ట్గా ఫ్రూట్స్ తినడం ఇష్టం లేని వాళ్ళు వీటిని జ్యూస్లా కూడా తీసుకోవడం మంచిది. మీ డైట్లో తప్పనిసరిగా ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా పాలకూర, బచ్చల కూరలో ఫోలిక్ యాసిడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ ఫోలిక్ యాసిడ్ అనేది బేబీ యొక్క నర్వస్ సిస్టమ్ని డెవలప్మెంట్ చేయడానికి యూజ్ అవుతుంది. అలాగే తోటకూర తినడం వల్ల బ్లడ్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. నెక్స్ట్ ఐరన్ కోసం ఆకుకూరలు, వెజిటేబుల్స్ అలాగే బెల్లంతో చేసిన పదార్థాలు తీసుకోవడం వల్ల అనేమియా కండిషన్ రాకుండా ఉంటుంది. ఇంకా నువ్వులతో చేసిన అంటే నువ్వుల లడ్డు లేదా నువ్వుల నూనె ఇలా నువ్వులతో ఏ పదార్థాలు చేసినా వాటిని మొత్తానికి అవాయిడ్ అయితే చేయాలి. నువ్వులతో చేసిన పదార్థాలు మీరు అసలే తినకూడదు. ఇక నాన్ వెజ్కి వస్తే చికెన్, మటన్ని హాఫ్ బాయిల్లో తీసుకోకూడదు. చాలా వరకు బాయిల్ చేసినవే తీసుకోవాలి. నెక్స్ట్ మెక్యూరీ కంటే ఎక్కువగా ఉన్న ఫిషెస్ని అయితే మొత్తానికి అవాయిడ్ చేయాలి.
ఇంకా ప్రాన్స్ని కూడా తక్కువగా తీసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా ముఖ్యంగా మీ డైట్లోకి డైరీ ప్రోడక్ట్స్ అనేటివి ఉండేలా చూసుకోండి. అలాగే అందులో చీజ్ అనేది పూర్తిగా అవాయిడ్ చేయండి. ఎందుకంటే చీజ్ తినడం వల్ల మనకి అబార్షన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇంకా జంక్ ఫుడ్ని మొత్తానికి అవాయిడ్ చేయండి. మీకు ఏమన్నా స్వీట్స్ లేదా స్నాక్స్ తినబుద్ధి అయితే బయటివి కాకుండా ఎక్కువ శాతం ఇంట్లోనే చేసుకొని తినేలా చూసుకోండి. సో ఈ విధంగా మీరు డైలీ రొటీన్ లైఫ్లో ఈ కొన్ని జాగ్రత్తలు అలాగే ఫుడ్ హ్యాబిట్స్ని అలవాటు చేసుకుంటూ మంచిగా హెల్తీగా ఉండండి. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరో కొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. టేక్ కేర్, బీ సేఫ్, బీ హ్యాపీ.